చిత్తూరు ఎంపీగా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమల్లి ప్రసాదరావు గారు పోటీ చేయడం మాకెంతో సంతోషంగా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక ఐఆర్ఎస్ అధికారి, నిరాడంబరుడు, క్లీన్ ఇమేజ్, క్లీన్ చిట్టు ఉన్నటువంటి నాయకుడు. ఎందుకంటే ఇప్పటిదాకా ఎంపీగా పనిచేసిన రెడ్డప్ప 2019లో గెలుచుకొని పోయినాడు. ఇప్పటి వరకు ఈ చుట్టుపక్కల ఎక్కడ అడ్రస్సే కనిపించలేదు. అసలు మేము ఒక ఎంపీ సీట్ని అనవసరంగా వేస్ట్ చేసినామనిపిస్తుంది. పార్లమెంట్లో 5 సంవత్సరాలు ఉన్నాడు కానీ కనీసం 5 నిమిషాలు కూడా ప్రజల కష్టాలని, ప్రజల సమస్యలు ప్రస్తావించి మాట్లాడినటువంటి దాఖలా లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి, ప్రజల నాడి, ఈ వాతావరణం చూస్తూ ఉంటే కనుచూపు మేరకు కూడా రెడ్డప్ప దగ్గుమల్లి ప్రసాదరావు ముందు నిలబడే పరిస్థితి లేదు. వారు వన్ సైడ్గా కనిపిస్తుంది. అడ్రస్ లేకుండా కొట్టుకొని పోతాడు రెడ్డప్పని. నేను ఈ సందర్భంగా ఈ 360 ఛానల్ ద్వారా రెడ్డప్పకు బహిరంగ ఛాలెంజ్ విసురుతున్నాను. రెడ్డప్ప నిన్న మా మండలానికి వచ్చి పెద్ద ఎత్తున డబ్బా కొట్టేసిపోయినాడు. మేము ఒకటే అడుగుతున్నాం రెడ్డప్పని, నువ్వు పూతలపట్టు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, 1 కిలోమీటర్ రోడ్డు వేసింది ఏదైనా ఉంటే చూపించు, 1 బల్బ్ వేసింది ఏదైనా ఉంటే చూపించు, మేమే నీకు ఓటేస్తాం. ఈ ఛాలెంజ్కి నువ్వు సిద్ధమేనా అని చెప్పి రెడ్డప్పని సూటిగా ప్రశ్నిస్తున్నాం. నువ్వు ప్రజల ప్రతినిధి కన్నా కూడా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పెద్ద పాలేరు అనేసి కరెక్ట్గా ఫిట్ అయిపోతావు. నువ్వు చేసింది ఏమీ లేదు. ప్రజలు ప్రజాప్రతినిధిని కోరుకుంటున్నారు, మా తరపున ప్రతినిధిని కోరుకుంటున్నాం, అంతే తప్పించి పాలేరులు మేము కోరుకోవటం లేదు. దగ్గుమల్లి ప్రసాదరావు గారు నిగారివి, పబ్లిక్లో బాగా కలిసిపోతున్నాడు. ప్రజల నుండి కూడా మంచి స్పందన కల్పిస్తూ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ, విద్యార్థి, యువజన, మేధావి, కార్మిక, కర్షక వర్గాలన్నీ కూడా సంపూర్ణ మద్దతుతో దగ్గుమల్లి ప్రసాదరావుకు ఆహ్వానం పలుకుతోంది. 2,50,000 ఓట్లు మెజార్టీ తగ్గకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తున్నారు దగ్గుమల్లి ప్రసాదరావు గారు. మీరు కాల్చుకుంటే జూన్ 4వ తేదీ ఇదే ఇంటర్వ్యూ పెట్టుకుంటే నేను కాల్చుకుంటే దానికి డిక్లేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మా మండలంలో కానీ మా గ్రామాల్లో కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఎంపీ రెడ్డప్ప ఏ రోజు కనుచూపు మేరలో కూడా మాకు కనిపించలేదు. ఇప్పుడున్న కొత్త వ్యక్తి, మాకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న దగ్గుమల్లి ప్రసాద్ గారు అప్పుడే గెలవకముందే మా గ్రామాల్లో వచ్చి ఏ కష్టాలు ఉన్నాయి, ఏ నష్టాలు ఉన్నాయని చెప్పి అందరినీ అడుగు కనుక్కొని మీ కష్టాలు మీకు తోడుగా ఉంటానని చెప్పేసి ఆయన హామీ ఇస్తున్నారు. ఆయన మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది. కాబట్టి పూతలపట్టు నియోజకవర్గంలో కానీ చిత్తూరు పార్లమెంట్లో కానీ యువత, రైతులు అందరూ దగ్గుమల్లి ప్రసాదరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి రెడీగా ఉన్నారు. మా ముస్లిం సోదరులంతా భారీ ఎత్తున ఈ ఎలక్షన్ ఓటింగ్లో పాల్గొని సైకిల్ గుర్తుపై ముద్రించి దగ్గుమల్లి ప్రసాదరావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ పూతలపట్టు కాన్స్టిట్యూషన్ నుంచి షబీర్ బాషా పార్లమెంట్ కార్యదర్శిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాము. ముస్లిం సోదరులకు దగ్గుమల్లి ప్రసాదరావుని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా. ఈ రెడ్డప్ప గారు ఇంతవరకు గెలిచినప్పటి నుంచి ఇంతవరకు ఏ పని చేయలేదు, ఎవరిని ఏం పట్టించుకోవడం లేదు. మా దగ్గుమల్లి ప్రసాదరావు గారు ప్రతి గ్రామం తిరుగుతూ మా పూతలపట్టు కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్క ప్రజల్ని పలకరిస్తూ అన్నీ చేస్తామని హామీ ఇస్తున్నారు. అలాంటి వ్యక్తిని, గొప్ప వ్యక్తిని గెలిపించాలని మా ముస్లింలందరినీ భారీ ఎత్తున చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దయచేసి దగ్గుమల్లి ప్రసాదరావు గారిని, గురజాల జగన్ గారిని ఇద్దరిని గెలిపించాలని కోరుతున్నా. ఈ చిత్తూరు పార్లమెంట్లో యూనివర్సిటీలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, యువతకు ఉద్యోగం కావాలన్నా ఒక గొప్ప అనుభవం ఉన్న ఐఆర్ఎస్ అధికారిగా రిటైర్డ్ అయినటువంటి దగ్గుమల్లి ప్రసాదరావు గారు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు. వారికి మీ అమూల్యమైన ఓట్లు వేసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ చిత్తూరు నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. గురజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రేపు సోమవారం జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓట్లను సైకిల్ గుర్తుపై మీటపై నొక్కి అఖండ మెజార్టీతో గెలిపించే అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాం. నా పేరు పూర్ణచంద్ర, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ లీగల్ సెల్ సెక్రటరీ. చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ దగ్గుమల్లి ప్రసాద్ గారు రిటైర్డ్ ఐఆర్ఎస్ గారిని రేపు రాబోయే 13వ తేదీ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన అమూల్యమైన ఓటును ముద్రించి గెలిపించాలని మనస్ఫూర్తి కోరుతున్నాము.
ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్టు రెండో సంతకం దానిపైన పెడతానని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విధంగా జరగాలంటే ఈ నల్ల చట్టం రద్దు అవ్వాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి దగ్గుమల్లి ప్రసాదరావు గారు ప్లస్ ఈ 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 7 మంది ఎమ్మెల్యేలు గెలిచినట్టయితేనే ఈ నల్ల చట్టం రద్దు అవుతుంది. కావున అందరూ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ ఉమ్మడి అభ్యర్థులైనటువంటి 7 నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తు మీద ముద్రించి అందరు అభ్యర్థులు 7 మంది ఎమ్మెల్యేలను ఎంపీ గారిని అందరినీ గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఈ నియోజకవర్గానికి అమర్నాథ్ రెడ్డి గారి గెలుపు ఎందుకు అవసరం అంటే చాలా విషయాలు చాలా కార్యక్రమాలు చెప్పుకోవడానికి ఎన్నో చేశారు. ఈరోజు ముఖ్యంగా మా ప్రాంతంలో పట్టు రైతులు అధికంగా ఉండే ప్రాంతం మా గంగవరం మండలం. ఈ మండలంలో పట్టు రైతులు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి కేజీకి 50 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పట్టు రైతులను పట్టించుకోవడం మానేశారు. ఆ ఇన్సెంటివ్ కానీ పట్టు రైతులకు ఉపయోగపడే డ్రిప్ పరికరాలు కానీ ఏవి అందించలేదు. ఈరోజు పట్టు రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు మనం గద్దె దించాలని ఎదురు చూస్తున్నారు. అమర్నాథ్ రెడ్డి గారు గడప గడప తిరిగినప్పుడు పట్టు రైతులందరూ కూడా వారి యొక్క గోడు వారి యొక్క కష్టాన్ని మా నాయకులు ప్రీతమ నాయకులు అమరన్న గారికి తెలియజేయడం జరిగింది. అన్నగారు కూడా గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టు రైతులనే కాకుండా అన్ని ఉద్యానవన పంట రైతులను మొత్తం రైతాంగాన్ని అందరినీ కూడా ఆదుకొని నిరంతరంగా కూడా ఉచిత విద్యుత్ కూడా అందివ్వడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కింద మేమందరూ కూడా పనిచేస్తామని అమర్నాథ్ రెడ్డి గారు ఇటు పట్టు రైతులకి మిగిలిన ఉద్యానవన పంటలు వరి పంటలు అందరూ రైతులకు కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రైతులందరూ కూడా నమ్మారు. రేపు ఆయన వెంట పూర్తిగా నియోజకవర్గం అంతా కూడా రైతులు అన్ని వర్గాల వారు విద్యార్థులు వ్యాపారస్తులు మహిళలు అందరూ కూడా చదువుకొని ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఎంతోమంది విద్యార్థులు వ్యవసాయం వైపు మొగ్గు చూపే పరిస్థితి ఉంది. ఈ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్న ఈ తరుణంలో అసలు గిట్టుబాటు ధరలు లేవు. కరెంటు పూర్తిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎప్పుడు కరెంటు పోతుందా ఎప్పుడు కరెంటు వస్తుందా తెలియని పరిస్థితి. అటు ఉద్యోగాలు లేక విద్యార్థులందరూ ఉపాధి లేక వ్యవసాయం మీద ఆధారపడి బతకదాము ఏదో ఒకటి చేద్దామని అనుకున్న తరుణంలో ఈ విద్యుత్తు కోతలు కూడా ఒక రకంగా ఈ నిరుద్యోగుల పాలిట శాపంగా మారాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా పలమనేరు నియోజకవర్గంలోని ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయిన ఐఆర్ఎస్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న విద్యావేత్త దగ్గుమల్ల ప్రసాదరావు గారికి కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఆయన్ను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా గతంలో ఈ నియోజకవర్గానికి రెడ్డప్ప గారని ఒక ఎంపీ ఉన్నారని తెలుసు కానీ ఆయన ఎక్కడా చూసింది కానీ ఆయన ఏ విలేజ్కి వచ్చి ఏ గ్రామానికి వచ్చి ఏ కార్యక్రమం చేపట్టింది కానీ మేమెవరూ చూడలేదని చెప్పి ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. మేము కూడా అనునిత్యం ప్రజల్లో ఉండేవారమే. మేము కూడా కనీసం ఈ గంగవరం మండలంలో కానీ ఎక్కడ కానీ రెడ్డప్ప గారి యొక్క జాడ కానీ ఆచూకీ కానీ చూసిన పరిస్థితి లేదు. కాబట్టి ప్రజల్లో ఉండే మనిషి చదువుకున్న వ్యక్తి విద్యావేత్త అయినటువంటి దగ్గుమల్ల ప్రసాదరావు గారికి ఒక అవకాశం కల్పించండి. చదువుకున్న ఆయన ఇటు నిరుద్యోగులకైతేనేమి ఇటు విద్యార్థులకైతేనేమి సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఒక అత్యున్నతమైన ఉద్యోగాన్ని వదులుకొని ప్రజాసేవ చేయాలని వచ్చారు. కాబట్టి మనం సైకిల్ గుర్తుపై ఎంపీ అభ్యర్థి అయినటువంటి దగ్గుమల్ల ప్రసాదరావు గారికి కూడా మనం సైకిల్ గుర్తుపై ముద్రించి ఆయన్ని కూడా పార్లమెంటుకు పంపితే మన యొక్క చిత్తూరు జిల్లాలోని సమస్యలను పడమటి మండలాలైన మా ప్రాంతాలు యొక్క సమస్యలను కూడా ఆయన అక్కడ పార్లమెంట్లో చర్చించి మా ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తూ ప్రసాదరావు గారికి మన అమూల్యమైన ఓట్లను అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారికి 2 ఓట్లను సైకిల్ గుర్తుపై ముద్రించి ఇద్దరు వ్యక్తులను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ప్రజలందరినీ మరొక్కసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.